ఈరోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. మహత్తత్వ వ్యక్తీకృతమైన తర్వాత ప్రకటితమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ఇంతకుముందు శ్లోకంలో యత్తత్సత్వ గుణం స్వచ్ఛం. స్వచ్ఛం అంటే పారదర్శకమైనటువంటిది అని కూడా చెప్పవచ్చు. స్పష్టంగా అంటే స్వచ్ఛంగా ఉందనుకోండి, నీళ్లు స్వచ్ఛంగా ఉంటే చూడండి, ఒక సరస్సులో కానివ్వండి, చెరువులో కానివ్వండి, నీళ్లు స్వచ్ఛంగా ఉన్నట్టయితే ఆ నీటిలోంచి మనం చూసినట్టయితే నీటి కింద ఉన్న భూమి కనబడుతుంది మనకి. అది స్వచ్ఛత, పారదర్శకత్వము. పారదర్శకత్వము అంటే ఏమిటి? ఎదురుగా అది ఉంటుంది, కానీ దాని నుంచి మనం చూడగలుగుతాం, అంత స్వచ్ఛంగా ఉంది. మన ద్వారానికి కానీ లేకపోతే కిటికీలకు కానీ అద్దంతో చేసినటువంటి ద్వారానికి కానీ దానికని అద్దం పెట్టేశారనుకోండి, దాని నుంచి చూస్తే అద్దం స్వచ్ఛంగా ఉందనుకోండి, దాని నుంచి చూస్తే అక్కడ అద్దం ఉన్న విషయం కూడా ఒక్కోసారి మనకు తెలియదు కదా. అద్దము అంటే ఇక్కడ గాజుతో చేయబడినటువంటి పారదర్శకమైనటువంటి దాన్ని. అలాగే ఇక్కడ స్వచ్ఛం అంటే అంత పారదర్శకంగా అది ఉంటుంది, కానీ ఎలాంటి మాలిన్యం కూడా ఉండదు. దాని నుంచి మనము అవతల వైపు చూడగలుగుతాం, అంతటి స్పష్టత. అలాంటి స్వచ్ఛత గురించి ఇక్కడ అభివర్ణించడం జరిగింది. శుద్ధంగా, చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉండడం అంటే ఎలాంటి మాలిన్యము లేనప్పుడు మాత్రమే పారదర్శకంగా ఉండగలుగుతుంది కదా. దాని యొక్క లక్షణాలు ఏమిటవి? స్వచ్ఛత్వం, అవికారిత్వం. ఎలాంటి మార్పు లేకుండా ఉండేటువంటిది. అన్ని రకాలైనటువంటి వ్యాపకాల నుంచి స్థితిలో ఉన్నటువంటి. చూడండి, మనము తల్లులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రత్యేకమైన వ్యామోహము, శ్రద్ధ ఉంటుంది కదా. పిల్లలు బాల్యావస్థలో ముఖ్యంగా అనుక్షణం కూడా తల్లి యొక్క కృప మీద ఆధారపడి ఉంటారు. మనం స్పష్టంగా చూడవచ్చు. దీన్ని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక వివరణ అవసరమా? చిన్నపిల్లలు తల్లుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు. అది సహజంగా ఉండేటువంటి ప్రక్రియ. తల్లి శిశువు యొక్క ఆలన పాలన చూస్తుంది కదా. అది కృత్రిమంగా చేసేటువంటి ప్రక్రియ కాదు. తల్లి ఒడిలో లేకుండా ఉన్నప్పుడు శిశువు అసౌకర్యంగా ఉంటుంది. అది కూడా సహజం. దీన్ని అవికారిత్వం అంటే సహజ సిద్ధంగా శిశువు మరియు తల్లి మధ్య ఉండేటువంటి అనుబంధం. అదేవిధంగా మనకి కూడా కృష్ణుడి ఎడ ఉండేటువంటి మమకారము సహజమైనటువంటిది. అనురాగము, ప్రేమ సహజమైనటువంటి. చైతన్య చరితామృతంలో దీన్ని స్పష్టంగా వివరించి చెప్తాడు. నిత్య సిద్ధ కృష్ణ భక్తి సాధ్య కాబునాయ, శ్రవణాది శుద్ధ చిత్తే కార్యే ఉదయ. ఎలాగైతే చూడండి, యుక్త వయసు వచ్చినటువంటి వాళ్ళకి, ఇంకా అంతకన్నా ముందు కూడా స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ, మైథున ప్రక్రియ మీద ఉండేటువంటి ఆకర్షణ, దీనికి ప్రత్యేకంగా తర్పీదునివ్వాల్సిన అవసరం లేదు. స్త్రీ
యుక్త వయసుకొచ్చిన స్త్రీ యుక్త వయసులో ఉన్నటువంటి పురుషుడి వైపు ఆకర్షితుడను. పురుషులు స్త్రీల వైపు ఆకర్షితుడడానికి ప్రత్యేకంగా తర్పీదులేమి ఇవ్వక్కర్లేదు కదా! అది సహజంగా జరుగుతుంది. అదేవిధంగా కృష్ణ భక్తి అనేటువంటిది మన అంతర్గతంగా ఉన్నటువంటి లక్షణం అది. ఎందుకంటే మనం భగవంతుడైన కృష్ణుని యొక్క అంశలం. కృష్ణుని యొక్క సంతానం మనమంతా. అహం బీజ ప్రదాపిత కృష్ణుడు స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నాడు. తానే తండ్రిని అనే విషయాన్ని ధృవీకరిస్తున్నాడు. ఇదే ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణ. తల్లి మరియు శిశువు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనురాగము, ఆప్యాయత అనేటువంటిది సహజ సిద్ధంగా ఉండేటువంటిది. అదేవిధంగా భగవంతుడితో మనకి సహజ సిద్ధమైనటువంటి అనురాగం ఉంది. భగవంతుడు మన మీద సహజమైన ప్రేమని కలిగి ఉన్నాడు. మనకు కూడా భగవంతుడి మీద అలాంటి సహజత్వమైనటువంటి ప్రేమ భావన ఉంది. ఆ సహజమైనటువంటి మన ప్రేమ భగవంతుని ఎడల మనకుండేటువంటి అనురాగము బాహ్య ప్రక్రియలు కప్పివేస్తున్నాయి. భౌతికమైన ప్రక్రియలు కప్పివేస్తున్నాయి. అదే మాయా అంటాం. ఎలాగైతే చూడండి, అయస్కాంతం ఉందనుకోండి. ఇనుప రవ్వల్ని అది ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా ఆకర్షించేస్తుంది కదా! ఆ ఇనుప ముక్కలు అయస్కాంతం వైపు ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా ఆకర్షించబడతాయి. అదేవిధంగా కృష్ణ భక్తి అనేటువంటిది జీవులలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టవలసిన అవసరం లేనటువంటిది. కృత్రిమమైనటువంటిది కాదు. ఇది సహజంగా ఉన్నటువంటిది. శాశ్వతమైనటువంటిది. అంతర్గతంగా ఉన్నటువంటి లక్షణం ఇది. ఒక చక్కని ఉదాహరణ శ్రీల ప్రభుపాదులు గారు అనేక చోట్ల మనకి అందిస్తారు. ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వ్యక్తులు కూడాను కృష్ణ భక్తికి ఆకర్షితులయ్యారు. కృష్ణ కీర్తనకి, కృష్ణ నామానికి ఆకర్షితులయ్యారు. కృష్ణ చైతన్యం వైపు ఆకర్షితులై దాన్ని తమ సర్వస్వంగా స్వీకరించారు. అంతర్గతంగా సహజంగా ఆకర్షణ లేకపోయినట్టయితే దాన్ని ఎలా స్వీకరించగలుగుతారు? వాళ్ళకి వాళ్ళ తండ్రులు కానివ్వండి, వాళ్ళ తాతలు కానివ్వండి, వేద శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కలిగిన వాళ్ళు కాదు. ప్రభుపాదుల వారు దీన్ని పరిచయం చేసేంత వరకు వాళ్ళకి కూడా భగవంతుడంటే కానీ, భగవంతుడనేటువంటి ఒక సిద్ధాంతం కూడా తెలీదు వాళ్ళకి. కృష్ణుడు భగవంతుడు అనే విషయం కూడా తెలీదు. భగవంతుడు అనేటువంటి భావనే లేదు. ఏదో శక్తి అనుకుంటే కొంతమంది అనుకోవచ్చు. లేకపోతే అది కూడా తెలియదు. ఈ కృష్ణుడు అంటే ఏంటో తెలీదు. తెలుసుకోవాలనే ఆసక్తిని కూడా కనబరచలేదు. కానీ ఎప్పుడైతే ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని వాళ్ళకి ఉపదేశించారో, కృష్ణుడి మీద ఎంతటి ప్రేమ భావాన్ని వ్యక్తీకరిస్తారు. మీరు వ్యక్తిగతంగా చూడనట్టయితే మనము ప్రభుపాదుల వారితో పాశ్చాత్య దేశీయులు అనేకులు కలిసి నృత్యం చేయడాన్ని అంటే కీర్తన చేయడాన్ని, ప్రభుపాదుల వారితో జపం చేయడాన్ని, ప్రభుపాదుల వారితో కూర్చొని శ్రవణ కీర్తన కార్యక్రమంలో నిమగ్నమవడాన్ని, కీర్తనలో అద్భుతమైన నృత్యాన్ని చేయడాన్ని ఆనందకరంగా దాన్ని బలవంతంగా చేయడం కాదు. ఆనందంగా ఎలా ఆ ఆనందాన్ని అనుభూతి చెందడాన్ని మనం చూడవచ్చు. కృష్ణుని మీద అత్యంత ప్రేమ భావాన్ని వ్యక్తీకరించడం. అంతర్గతంగా ఆ భావన ఉండి ఉండకపోతే అది ఎలా సాధ్యమవుతుంది? చూడండి అనేకులు మాయాపూర్‌కెళ్ళామనుకోండి మనం. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ సేవలో నియుక్తమైనటువంటి భక్తులు కనిపిస్తారు మనకి. కొంతమంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు, రష్యా నుంచి వచ్చిన వాళ్ళు, జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటలీ నుంచి ఇలా రకరకాల దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా విభిన్నమైన ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ సేవ కోసం అక్కడే స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా అక్కడికి ఎందుకొచ్చారు? బృందావనంలో కూడా మనం చూస్తాం.
బృందావనం మాయాపూర్కి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఎందుకు? వాళ్ళకున్నటువంటి ఆకర్షణ ఏమిటి? ఆ ఆకర్షణ కృష్ణుడు. అంతేగాని ఓహ్! ఇక్కడికన్నా పెద్ద భవంతులేవో ఉన్నాయనో, అక్కడ ఇంకేదో డిఫరెంట్‌గా మనుషులు ఇంకో రకంగా ఉంటారనో, ఇంకేవో ఉంటాయనో చూడడానికి రావట్లేదు. అక్కడ వాళ్ళకున్న ఆకర్షణ ఏమిటి? కృష్ణుడి ఆకర్షణ. బృందావనానికి ఎందుకొస్తున్నారు? ఈ కృష్ణుడు తన లీలను ప్రకటితం చేసినటువంటి ప్రదేశం. భౌతిక జగత్తులో ప్రకటించినప్పుడు కృష్ణుడు వసించినటువంటి ప్రదేశం అది. ఉన్నదే కాకపోతే ఇంకేదైనా ముఖ్యమైన విషయం అయితే భారతదేశంలో ఇతర పట్టణాల్లో ఉండేవారు కదా! బొంబాయో, కలకత్తానో, ఢిల్లీనో, హ్మ్, చెన్నై ఇలాంటి ప్రదేశాల్లో పెద్ద పెద్ద భవంతులున్న ప్రదేశాలకు వాళ్ళెక్కడికెళ్తున్నారు? బృందావనానికెళ్తున్నారు. ఏమిటక్కడ ఆకర్షణ? కృష్ణుడు. హ్మ్. భౌతిక జగత్తులో చూడవలసినవి వాళ్ళకి వాళ్ళ దేశాల్లో కూడా ఉన్నాయి కదా! కానీ లేనిదేమిటి? బృందావనం. కృష్ణుని యొక్క ఆకర్షణ. కృష్ణుడు లీలల్ని ప్రకటితం చేసిన ప్రదేశం. హ్మ్. కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యము సహజమైనటువంటిది జీవాత్మల్లో. జీవాత్మల యొక్క నిజమైన చైతన్యము కృష్ణ చైతన్యం. ఇప్పుడున్నటువంటి చైతన్యాలన్నీ కూడాను బాహ్య రూపంలో విభిన్నమైనటువంటి స్థితిలో ప్రభావితం చేయబడినటువంటి విభిన్న స్థితులకు ప్రభావితం ఏర్పడినటువంటి చైతన్యం. ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడింది కదా! యథా ఆపం ప్రాకృతిం పరా. ఎలాగైతే వర్షము అంటే ఏంటి? నీరు కదా! అది ఆకాశం నుంచి ద్రవిస్తుంది. ఆ ఆకాశం నుంచి పడుతున్న నీరు భూమిని తగలకుండా ఉంచినట్టయితే, అది భూమి మీద పడ్డానికి ముందే పట్టుకున్నారనుకోండి ఆ నీటి చుక్కలని, వర్షపు చుక్కల్ని, అవి ఎంత శుభ్రంగా ఉంటాయి కదా! ఆకాశం నుంచి పడిన వర్షం ఏదైతే ఉందో దేన్ని స్పృశించలేదనుకోండి, భూమిని కానీ, ఇతర ముఖ్యంగా భూమిని స్పృశించడానికి ముందే దాన్ని పట్టేసుకున్నారనుకోండి, చాలా శుభ్రమైన నీరది. శుద్ధమైన నీరు. ఆ శుద్ధతని, ఆ శుభ్రతని మనము చూడవచ్చు. మీరిలా చాలా సార్లు పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు. మీరెప్పుడైనా చూడండి. ఇలా అరచేతిని ఇలాగా పెట్టేసి ఉంచారనుకోండి. జాగ్రత్తగా నీళ్ళు పట్టుకోవడానికి. చూసారనుకోండి నీళ్ళలో మన చేతిలో పడిన నీళ్ళన్నీ కూడా వర్షపు చుక్కలన్నీ కూడా స్పష్టంగా, శుద్ధంగా ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే భూమిని తాకుతుందో అదేమైతే బురద బురదగా మారిపోతుంది. దాని శుద్ధత్వం నశించిపోయింది. చూడండి అలా మధ్యలో పట్టుకున్న నీరు చూసారనుకోండి, ఆ నీళ్ళని మనం మన చేతిలో చూసినట్టయితే మన చేతి రేఖలు ఆ నీటి గుండా కనిపిస్తూ ఉంటాయి. శుద్ధంగా ఉంటాయి. పారదర్శకంగా ఉంటాయి. కానీ నీటి మీద పడిందంటే మట్టిలో పడగానే అది బురద బురదగా మారిపోతుందది. అదే విధంగా మన సహజమైన చైతన్యం ఏమిటి? కృష్ణ చైతన్యం. స్వచ్ఛమైనటువంటిది. స్వాచ్ఛత్వం, అవికారిత్వం, అవికారిత్వం. అవికారమైనటువంటిది. మన నిజమైన చైతన్యంలో, ప్రాకృతికమైన చైతన్యంలో కృష్ణుడి తప్ప మనకి ఇంకేమీ తెలీదు. మనం ఏదైతే బృందావన చైతన్యం గురించి మాట్లాడుకుంటాం కదా! మనందరిది కూడా సహజంగా ఉన్న చైతన్యం అది. కృష్ణుడు తప్ప ఇంకేం తెలీదు. అవికిరా అవికారిత్వం. అందుకని వైకుంఠ లోకాల్లో ముఖ్యంగా గోలోక బృందావనంలో ఈ స్వచ్ఛత వ్యక్తీకృతం చేయబడుతుంది. కృష్ణుడు భౌతిక జగత్తులోకి ప్రకటితమైనప్పుడు తన ధామమైనటువంటి గోలోకనాంని నిజధాంని శ్రీకృష్ణుని యొక్క స్థిర నివాసం ఎక్కడుంది? గోలోక బృందావనం. కృష్ణుడు ఎప్పుడైతే ఇక్కడ ప్రకటితమవుతాడో భౌతిక జగత్తులో, మొత్తం ఆ గోలోకాన్ని కూడా ఇక్కడికి తీసుకొనొస్తాడు. అంటే మళ్ళీ అలా అనుకోకండి. గోలోకాన్ని అక్కడి నుంచి తెచ్చాడు కాబట్టి గోలోకం లేదు ఇంకా కాదు. మాయావధుల్లాగా అనుకోకండి. హ్మ్. భౌతికం కాదు కృష్ణుడు.
ఓం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆధ్యాత్మికంలో ఒకటి నుంచి ఒకటి తీసేస్తే ఒకటిగానే ఉంటుంది. అక్కడి నుంచి గోలోక బృందావనం తీస్తే అక్కడ గోలోక బృందావనం అలాగే ఉంటుంది. ఇక్కడికి మరో గోలోక బృందావనం. అదే గోలోక బృందావనం ఇక్కడ కూడా ప్రకటితమవుతుంది. కృష్ణుడు భౌతిక జగత్తులో ప్రకటితమైనప్పుడు తనతో పాటు గోలోక బృందాన్ని అన్నింటినీ తెస్తాడు. తన ధామాన్ని, తన గుణాన్ని, తన స్థలాన్ని, తను వినియోగించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా ప్రకటితమవుతాయి. తన పార్షదుల్ని కూడా ఇక్కడికి తీసుకొస్తాడు. తన తండ్రి, తన తల్లి, తన మిత్రులు. భార్య, వృక్షాలు, పక్షులు, నీరు అన్నింటినీ కూడా కృష్ణ అక్కడి నుంచి తీసుకొస్తాడు. భౌతిక జగత్తులో ఉన్న ఏవి కూడా ఆయన స్పృశించడు కూడా. అది బృందావనం. ఇప్పటికి కూడా మనం బృందావనంలో చూస్తాం. బృందావనంలో వాళ్ళంతా కూడాను సహజంగానే కృష్ణ చైతన్యం కలిగి ఉంటారు. 84 లక్షల ఏళ్ళు జీవులు రకరకాల ప్రకటితమవుతుంటారు. బృందావనంలో ప్రకటితమైనటువంటి జీవులంతా కూడాను ఎలాంటి జీవులు? అందరూ కూడా ఆధ్యాత్మికులు. 160 మైళ్ళ చదురపు మైళ్ళ వైశాల్యంలో ఉన్నటువంటిది బృందావనం. 160 మైళ్ళు. వాళ్ళంతా కూడాను సహజంగానే కృష్ణ చైతన్యం. బృందావనానికి మనం వెళ్ళామనుకోండి, ఎక్కడికి అడిగినా అడుగడుగునా కృష్ణ చైతన్యాన్ని మనం అనుభూతి చెందవచ్చు. ఈ శుద్ధతకి సంబంధించిన స్థితిని ఇప్పటికి కూడా మనం అనుభూతి చెందవచ్చు. ఇక్కడే అలా ఉంటే ఆలోచించండి, గోలోక బృందావనంలో ఎలా ఉండుంటుంది? బృందావన లీలల్ని మనము శ్రీమద్ భాగవతంలో అధ్యయనం చేస్తాం. గోపబాలకులు, గోవులు, గోపికలు, గోదూడలు, వృక్షాలు, తీగలు, పూలు, పుష్పాలు కూడాను. బృందావనంలోని నీరు, యమునా నది. వీటన్నింటి అభివర్ణన ఉంది. అవన్నీ కూడా కృష్ణ చైతన్యంతో ఉన్నాయి. ఇది ముఖ్య అంశం. తన నీరు కానీ, చెట్టు కానీ, వృక్షం కానీ, పక్షి కానీ అన్నీ కూడాను కృష్ణ చైతన్యంతో ఉన్నాయి. అక్కడ ఒక పుష్పం కానివ్వండి, ఒక ఫలం కానివ్వండి, అన్నీ కూడా కృష్ణ చైతన్యంతో. వాటికి కృష్ణుడు దేవాది దేవుడు ఆ భావన లేదు. వాడికి తెలీదు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు. పరమాత్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఏంటి? భగవంతుడు అంటే ఏమిటి? వీటి గురించి వాటికి ఎలాంటి ఆసక్తి, ఆలోచన లేదు. కానీ కృష్ణుడి మీద స్వచ్ఛమైన ప్రేమ భావన ఉంది. అహైతుకమైనటువంటి ప్రేమ. అది కృష్ణ చైతన్యం. కృష్ణుడిలో భిన్నమైనటువంటి అనేకమైనటువంటి గొప్ప గుణాన్ని యశోదమాత చూస్తూ ఉంటుంది కదా! చూడండి, చిన్న బాలకుడు 7 సంవత్సరాల వయసొచ్చేలోగానే కృష్ణ మీద దాదాపుగా 30 పై చిలుకు హత్యా ప్రయత్నాలు జరుగుతాయి కదా! రోజుల బాలకుడి మీదనే హత్య ప్రయత్నం జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడల్లా కూడా కృష్ణుడు ఆ రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు. కృష్ణుడిని నోరు తెరిచి చూపమన్నప్పుడు, మట్టి తిన్నాడేమో అని నోరు తెరిచి చూపమంటే మొత్తం జగత్తంతా కనబడింది ఆమెకి. అవన్నీ ఆమె చూసింది. కృష్ణుడికి అద్భుతమైన స్థితులన్నీ చూస్తుంది యశోదమాత. కానీ కృష్ణుడు దేవాది దేవుడు అని ఎప్పుడూ అనుకోలేదు. ఏమనుకుంది? కృష్ణుడు నా పుత్రుడు. ఏవైనా అద్భుతాలు జరిగాయనుకోండి, ఓహ్! ఏంటంటారు దాన్ని?
ఏదో అదృశ్య శక్తి వల్ల, లేక విష్ణువు యొక్క శక్తి వల్ల, ఏ దేవీ శక్తి వల్లో, హ్మ్, కర్మఫలం వల్లో ఇలా జరిగిపోయింది అని వదిలేస్తుంది ఆమె. ఓహ్! ఇది కృష్ణుడు కదా! దేవాది దేవుడు కదా! ఇలా జరిగింది అంటే అది దేవాది దేవుడు అయ్యుండాలి అనుకోలేదు. దేవాది దేవుడు, భగవంతుడు వేరే ఎవరో. కృష్ణుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాడు నా బాలకుడు, నా పుత్రుడు. అందుకని ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా తన సంతానం మీద తల్లికి ఉండేటువంటి సహజమైన ప్రేమ. అది బృందావనం యొక్క వాతావరణం. ప్రతి వాళ్ళు కూడా అక్కడ ప్రతి వస్తువు, ప్రతీది కూడాను కృష్ణుడిని ప్రేమిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా కృష్ణ ప్రేమలో ఉప్పొంగిపోయి ఉంటారు. కృష్ణుడు వాళ్ళకి కనబడకపోతే వాళ్ళు స్థిరంగా ఒక క్షణం కూడా ఉండలేరు. వాళ్ళ మది చలించిపోతుంది. ఉన్మాదభరితులైపోతారు. వాళ్ళకి తెలీదు కృష్ణుడు దేవాది దేవుడు అని తెలీదు. కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి లీలలు, ఈ కార్యక్రమాలు చూసినప్పుడు ఓహ్! ఏదో ఒక దేవత ఇక్కడ ప్రకటితమైంది. ఆ దేవత అదృశ్య రూపంలో ఈ విభిన్నమైన స్థితులన్నీ చేస్తుంది. లేకపోతే అదెలా సాధ్యమో అనుకుంటాను. మనం చూస్తాం కృష్ణుడు స్వయంగా తన స్నేహితులు గోపబాలకులతోని నేను భగవంతుడిని, నేను శక్తిమంతుడిని అని చెప్తాడు. వాళ్ళేం చేస్తారు అందరూ కూడా గట్టిగా నవ్వుతారు. ఓహోహోహో! నువ్వు భగవంతుడా! అని గట్టిగా నవ్వి హేళనగా కృష్ణుడు అంటాడు, అదేమిటి నేను భగవంతుడిని కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, ఈ అద్భుతాలు చేస్తున్నాను, ఇంతమందిని సంహరిస్తున్నాను అంటే మళ్ళీ నవ్వుతారు. ఏమంటారు? అది నీ శక్తి కాదు నాయనా. నువ్వేదో నీదని ఊహించుకోకు. నువ్వు మాలాగే గొప్ప వాళ్ళుడివి. మాతో పాటు ఆడుకుంటున్నావు. మా మిత్రుడివి. నీకా శక్తి ఎలా వచ్చింది? మీ నాన్నగారు విష్ణుని ఆరాధిస్తాడు కాబట్టి, విష్ణువు నిన్ను రక్షిస్తున్నాడు ఆ విధంగా. నీ శక్తి అనుకోకు. ఇది బృందావనవాసుల యొక్క స్థితి. కృష్ణుని ఎంతగా ప్రేమిస్తారు అంటే, కృష్ణుడు భగవంతుడనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించలేరు. శుద్ధమైనటువంటి ప్రేమ. భగవంతుని యొక్క శక్తులకు సంబంధించిన ఎలాంటి పరిజ్ఞానాన్ని లేకుండా, ఎలాంటి పరిజ్ఞానాన్ని పొదవి చేసి ఉండకుండా, స్వచ్ఛత్వం, ఎలాంటి కాలుష్యము లేకుండా, విశుద్ధమైనటువంటి ప్రేమ. మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే, మన ఈ చైతన్యాన్ని అలా విశుద్ధమైన చైతన్యంగా ఎలా మార్చుకోవాలి? కృష్ణ చైతన్యంగా, విశుద్ధమైన కృష్ణ చైతన్యాన్నిగా ఎలా మార్చుకోవాలనేది లక్ష్యమైన మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యం అది మాత్రమే. మన చైతన్యము కలుషితమై ఉంది. అందుకని భౌతిక జగత్తులో విభిన్నమైనటువంటి భౌతిక కార్యక్రమాలన్నీ కూడా వ్యక్తీకృతమవుతున్నాయి. ఈ భౌతిక కార్యక్రమాల వైపు మనం ఆకర్షితులమవుతూ ఉంటాం. ఎందుకని? కలుషితమైన చైతన్యం గనుక. కానీ ఈ భౌతికమైనటువంటి భిన్నత్వాలేవి కూడా మనకి ఆనందాన్ని సమకూర్చలేకపోతున్నాయి. హ్మ్. ముఖ్యంగా మనము జన్మ, మృత్యు, జరావ్యాధి చక్రబంధనంలో చిక్కుకొని ఈ 4 మూలంగా అనేక రకమైన వేదనలను అనుభవిస్తున్నాం. ఈ కఠినతరమైనటువంటి ఈ వేదన నుంచి మనం ముక్తి పొందాలి అంటే, భౌతిక జీవన విధానం నుంచి మనం ముక్తి పొందాలి అంటే, చూడండి భగవద్గీతలో ఈ ప్రదేశమంతా ఏమని చెప్పబడింది? దుఃఖాలయం అశాశ్వతం. వేదనను అనుభవించడానికే ఏర్పరచబడినటువంటిది ఈ భౌతిక జగత్తు. ఇక్కడ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడము దురాశయ, మూర్ఖత్వం, మూఢ. నాభిజానాతి మాం ఏభ్య పరం అవ్యయం. మూఢులు మూర్ఖత్వంతో, మూర్ఖులైన వాళ్ళకి
భౌతిక జగత్తులో ఆనందంగా ఉండలేము అనే విషయం బోధపడదు. నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది? భగవద్ధామాన్ని చేరుకున్నప్పుడు, భగవంతునితో అనుసంధానం చేసినప్పుడు. మామేభ్యై పరం త్వక్తాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి కౌంతేయ. అది నిజమైనటువంటి ఆనందం. సుఖం అత్యంతికం యత్తత్ అతీంద్రియ గ్రాహ్యం. ఇదంతా కూడా మనకి భగవద్గీతలో స్పష్టంగా వివరించి చెప్పబడింది. భౌతిక జగత్తులో ప్రతి వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. జీవన సంఘర్షణ చేస్తుంటారు. జీవించడానికి రకరకాలైనటువంటి వేదనలు అనుభవిస్తుంటారు. కానీ వాళ్ళు నిజంగా ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండగలుగుతారు? ఏం చేస్తే ఉంటారో తెలీదు. నతే విదు స్వార్థగతిం మే విష్ణు. అది సామాన్యులకి తెలీదు. శ్రీల ప్రభుపాదుల వారు ప్రామాణికమైన ఆచార్యులు ప్రభుపాదుల వారు చెప్తారు. ఆ విషయాన్ని ప్రబోధించడానికి నేను చేస్తున్నటువంటి ఒక వినమ్రతతో కూడిన ప్రయత్నం ఈ ప్రచార ఉద్యమం అని చెప్తారు. హ్మ్. కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చి అందజేశారు. దాన్ని పరంపరాగతంగా స్వీకరించి శ్రీల ప్రభుపాదుల వారు విశుద్ధమైన భక్తులు ఏమని చెప్తున్నాడు వినమ్రతతోని, ఈ కృష్ణ చైతన్య పరిజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆనందానికి మార్గం ఏమిటి? ఆనందం ఎలా లభిస్తుంది అనేటువంటిది అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను అంటాడు ప్రభుపాద. సుఖం అత్యంతికం యత్తత్. భౌతిక జగత్తులో మనకి తాత్కాలికంగా సుఖంలా కనబడేటువంటి ఆనందంలా అనుభూతిని కలిగించే ఆనందాన్ని చూసి అదే ఆనందం అని భ్రమపడకండి. అది నిజమైన ఆనందం కాదు. ఇది మాయ. మాయాసుఖ భరం ఉద్వహతో విమూఢాః. విమూఢాః. కృష్ణుడు చెప్తున్నాడు మూఢా. ప్రహ్లాద్ మహారాజు కూడా చెప్తాడు దీనికి సంబంధించి. విమూఢః. మూఢ కృష్ణుడు చెప్పిన ప్రహ్లాద్ మహారాజు చెప్తాడు మూఢ కాకుండా విమూఢ ఇంకో పదాన్ని కూడా, ఇంకో శబ్దాన్ని కూడా, ఒక అక్షరాన్ని కూడా కలిపేశాడు. విశిష్ట విశిష్ట ప్రకారేణ మూఢ. అందుకని విమూఢ. విశిష్ట ప్రకారేణ మూఢ విమూఢ. ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారు? సోచే తత విముక్త చేతస మాయా సుఖయ భరం ఉద్వాహతో విమూఢాన్. భక్తుల యొక్క ప్రయత్నం ఈ విమూఢులని నిజమైన ఆనందం వైపు మరల్చడం. మాయతో కూడుకున్న ఆనందం నుంచి నిజమైన ఆనందం వైపు మరల్చే ప్రయత్నం. దానివల్ల భక్తులకి ఏం దొరుకుతుంది? ఏమీ లభించదు. నిజం చెప్పాలంటే భక్తులు థాంక్లెస్ సర్వీస్ అంటారు చూడండి. మనకి ఎవరికైనా సహాయం చేస్తే దాని ఆ సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నటువంటి స్థితిలో. ఎలాంటి దానివల్ల ప్రతిఫలం ఏమీ లభించదు. థాంక్లెస్ వర్క్ అంటారు ఆంగ్లంలో. అలాంటిదే భక్తులు. ఎవరికో వాళ్ళకేదో లభిస్తుందని కాదు. కృష్ణుడి ఆనందం కోసం సేవగా చేస్తారు. భక్తుల యొక్క కార్యక్రమం అది. ప్రత్యేకంగా ఇంకే కార్యక్రమం లేదు. వాళ్ళు భక్తిని స్వీకరించి దాన్ని ఇతరులకు అందించడమే. ధనాన్ని సేకరించడము దాని ద్వారా లేకపోతే ధనము భక్తులకి కావాల్సిన ధనం ఉంటుంది. ఏదైనా అవసరమైతే భక్తులకి కృష్ణుడు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు. కదా!
అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మమామ్యహం. ధనం లేదకండి, కృష్ణుడు ఇచ్చేస్తాడు. భక్తులకి ధనాన్ని ఎలా పొందాలి, ఎలా ఉండాలి, ఎలా వీటికి సంబంధించిన వేదన ఏం లేదు. వాళ్ళ ఏకైక సమస్య ఏంటంటే ఈ మూర్ఖులందరినీ కూడా కృష్ణ చైతన్యవంతులుగా ఎలా చేయడము అనేటువంటిది. మూర్ఖులు విమూఢ స్పష్టంగా చెప్తారు. శాస్త్రంలో చెప్పబడింది ప్రభుపాదుల వారు దాన్ని అనేక పర్యాలు వివరించి చెప్తారు. మీరు కృష్ణ చైతన్యవంతులు కానట్టయితే మీరు పెద్ద మూర్ఖులు. ఇది ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. ఎవరైనా అనొచ్చు, అదేంటండి మూర్ఖులు అంటారు? నేను ఎంఏ, పీహెచ్‌డీ, ఎంకామ్, ఎంటెక్, డబుల్ పీహెచ్‌డీ, ట్రిపుల్ పీహెచ్‌డీ అయినా సరే నువ్వు మూర్ఖుడివే. ఇది వేదశాస్త్రాల యొక్క వివరణ. ప్రభుపాదుల వారు చెప్తారు. ఇది మా వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి వ్యాఖ్యానం. నువ్వు పీహెచ్‌డీయా, డబుల్ పీహెచ్‌డీయా, ట్రిపుల్ పీహెచ్‌డీయా అని పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. మీరు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోతే మీరు మూర్ఖులు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోతే మూర్ఖులే వాళ్ళు. హ్మ్. చాలా మంది వస్తూ ఉంటారు. కొంతమంది చెప్తుంటారు, నేను వేదాలని కూడా చదివాను. వేదాలు, పురాణాలని చదివాను. వచ్చేసి ఇంకా కొంతమంది వేద పురాణాలు చదివిన వాళ్ళని ఉదహరిస్తే వాళ్ళందరిని నేను కలిసాను. కానీ నాకు చాలా మంది ప్రభుపాదుల వారికి వచ్చిన వాళ్ళలో కొందరి గురించి ప్రభుపాదుల వారు కొన్నిసార్లు చెప్తారు. కొంతమంది ప్రభుపాదుల వారి దగ్గరికొచ్చారు. నేను వేదాలు చదివాను, పురాణాలు చదివాను. సమకాలీకుల్లో తత్వవేత్తలుగా తెలిసిన వాళ్ళు అనేకుల్ని కలిసాను. కానీ నాకు మానసిక ప్రశాంతత లేదు. అప్పుడు ప్రభుపాదుల వారు అలా వచ్చిన వ్యక్తిని అడుగుతాడు ఒకసారి ప్రభుపాదుల వారు ఏమని? "నువ్వు ఇంతగా అధ్యయనం చేశానంటున్నావు కదా వేద శాస్త్రాన్ని. భగవంతుడెవరో నీకు తెలుసునా?" అని అడుగుతాడు. ఈ మొత్తం సృష్టికి కారకుడైన భగవంతుడి పేరేమిటో నీకు తెలుసునా? భగవంతుడు ఎక్కడుంటాడో అతని చిరునామా తెలుసునా మీకు? ఆ వ్యక్తి నాకు తెలీదు. ఇది వేద శాస్త్రాన్ని అధ్యయనం చేశామన్న వాళ్ళకి. మనం చూస్తూ ఉంటాం గదా! ప్రవచనకర్తలు కూడా ఉంటారు కొంతమంది. వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళుంటారు. వేద శాస్త్రాల్లో ఎంతగా అవపోసన పట్టి ఉంటారంటే ఎక్కడ పడితే అక్కడ దాన్ని ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి ఏ శ్లోకాన్నైనా అప్పగించగలిగేటువంటి ధారణా శక్తిని కలిగిన, జ్ఞాపక శక్తిని, ధారణా శక్తిని కలిగిన వాళ్ళు. భగవంతుడు ఎవరు అంటే మళ్ళీ ఏదో చెప్తారు. ఈ దేవత, ఆ దేవత, ఈమె రక్షిస్తుంది, అతను రక్షిస్తున్నాడు వగైరా, వగైరా, వగైరా. విమూఢ. వారి విద్యను చూసి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు. పరిజ్ఞానాన్ని చూసి గర్వపడుతూ ఉంటారు. దాన్ని చూసి మేమెంత పరిపూర్ణులమో అనుకుంటారు. కానీ నిజమైన పరిజ్ఞానము అంటే ఏంటి? భగవంతుడెవరో మీకు తెలుసునా? మీరెవరో మీకు తెలుసునా? దానికి సమాధానం ఉండదు. దాన్ని వివరించలేరు. ఏదో అటు ఇటుగా ఇది, అది ఏదో అంతా పులగంగా ఏదో చెప్పేస్తారు. ఇది భౌతిక జీవనంలోని వ్యాధి. అందుకని వాళ్ళేమన్నారు? విమూఢాన్. నిజమైన పరిజ్ఞానము అంటే ఏమిటి? భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము. అది నిజమైన పరిజ్ఞానము. వేదైశ్చ సర్వం అహమేవ వేద్యో. వేదాంతము. దాని లక్ష్యం ఏమిటి? కృష్ణుడిని గురించిన అవగాహన పెంచుకోవడం. భగవంతుని అవగాహన. కృష్ణుడే భగవంతుడు. కృష్ణుడు, భగవంతుడు ఒకటే. ఎవరైనా భగవంతుడు నాకు తెలుసును, కానీ కృష్ణుడు తెలీదు అన్నారనుకోండి, భగవంతుడికి సంబంధించిన వాళ్ళ పరిజ్ఞానము అపరిపూర్ణమైనటువంటిది. హ్మ్. ఎప్పుడైతే వ్యక్తి కృష్ణస్తు భగవాన్ స్వయం, అప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిజ్ఞానం పరిపూర్ణమైనటువంటిది. ఏతేచాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంద్రారి వాకిలం లోకం మృదయంతి యుగే యుగే.
కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. భగవద్గీతలో చెప్పాడు. భాగవతంలో చెప్తున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్పాడు? అహం సర్వస్య ప్రభువు మత్తః సర్వ ప్రవర్తతే. వేదాంతం ఏం చెప్తుంది? జన్మాద్యస్య యతః. కృష్ణుడు ఏమంటున్నాడు? అన్నీ కూడా నా నుంచే ఉద్భవిస్తున్నాయి. అహం సర్వస్య ప్రభువు మత్తః సర్వ ప్రవర్తతే. వేదాంతం చూస్తున్నట్టు జన్మాద్యస్య యతః. అంటే కృష్ణుడు ఎవరు? దేవాది దేవుడు. పరమ సత్యము. అన్నింటికి మూల కారకుడు. సర్వకారణ కారణం. కృష్ణుడు దేవాది దేవుడు. ద్విజరూప మురళీధర కృష్ణ. స్వయంగా ప్రకటితమై తనకి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనందరికీ అందించాడు. అహం సర్వస్వ ప్రభువు. నేనే అన్నింటికి మూలము. చాలా స్పష్టంగా చెప్పారు కృష్ణుడు. మూఢ అభిజానాతి. మూర్ఖత్వం కూడుకున్నటువంటి వ్యక్తులు కృష్ణుడు చెప్పిన ఈ సంభాషణని అవగతం చేసుకోరు. అందరికీ వినపడేలాగా గట్టిగా చెప్పాడు కృష్ణుడు. అహం సర్వస్వ ప్రభువో. అహం నేను, నా నుండి మత్తః సర్వం ప్రవర్తతే. అన్ని నా నుంచే ఉద్భవిస్తున్నాయి. అయినా సరే మూర్ఖులు అవగతం చేసుకోరు. చూడండి ఎంత మూర్ఖత్వం ఉందో మనలో. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, విమూఢాన్ మాయా సుఖయ విమూఢాన్. భౌతిక జగత్తులో ఆనందాన్ని అనుభూతి చెందేటువంటి మాయా సుఖయ భరం. భరం అంటే ఏంటి? విస్తృతమైనటువంటి ప్రయత్నాలు, పెద్ద పెద్ద విధానాల ద్వారా. చూడండి, విస్తృతమైనటువంటి రోడ్లను వేయడము, పెద్దవి భవంతుల నిర్మాణం చూడండి. 100 అంతస్తులు, 200 అంతస్తులు, 300 అంతస్తులు, ఆకాశ హార్మ్యానులు అంటారు చూడండి. ఆకాశాన్ని తాకుతున్నాయి అంత పెద్దగా. పెద్ద 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 యంత్రాలు, పరిశ్రమలు, పెద్ద పెద్ద వస్తువులు. చాలా పెద్ద పెద్ద పదాలని కూడా వినియోగిస్తారు సంభాషణ. పెద్ద పెద్ద నాయకులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఎన్నో విస్తృతమైన రాజకీయ కార్యక్రమాలు. కానీ నిజం చెప్పాలంటే మూఢత్వంతో కూడుకున్నటువంటి వాళ్ళు, ఎలాంటి పరిజ్ఞానమో లేనిటువంటి. ఒక క్షణం కూడా ఆలోచించారు. ఇంత పెద్ద పరిశ్రమలు, ఇంత పెద్ద శ్రమ అంతా చేస్తున్నారు కదా. వీటిని నేను ఎంతకాలం వరకు అనుభూతి చెందగలను, అనుభవించగలను? ఇవన్నీ సృష్టించడం మూలంగా, సృష్టించడానికి బోల్డంత శక్తి కావాలి, దాంట్లో సందేహం లేదు. ఇవన్నీ అనుభవించడానికి మాయాదేవి మనకి అనుమతించదు. చూడండి, మనమంతా చూడండి, చాలా మంది క్రమశిక్షణతో దుర్వినియోగం చేయకుండా జీవనాన్ని గడిపే వాళ్ళలో భక్తియుక్త సేవలో నెలకొనకుండా ఉన్నా కూడాను సామాజిక లెక్కల ప్రకారంగా క్రమశిక్షణతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. వాళ్ళు ధనాన్ని పోగు చేస్తూ ఉంటారు. క్రమశిక్షణ లేని వాళ్ళు కూడాను రకరకాల పద్ధతుల్లో ధనాన్ని పోగు చేస్తూ ఉంటారు. రకరకాల స్థితిగతుల్ని హస్తగతం చేసుకుంటూ ఉంటారు. దాంట్లో 1% కూడా వాళ్ళు అనుభవించరు. ఎందుకని? మాయ సుఖయ. ఇలాంటి పెద్ద పెద్ద వసతుల్ని కల్పించుకోవడానికి, పరిశ్రమలు ఏర్పరచడానికి, వీటన్నిటి కూడా సమయాన్ని వృధా చేస్తున్నాడు. కూడాను సుఖాన్ని వదిలిపెట్టండి. ఏ క్షణంలోనే ఇవన్నీ కూడా నశించిపోయే అవకాశం ఉంది. క్షణంలో పెద్ద స్థాయిలో భూమి కంపించింది అనుకోండి, పెద్ద పెద్ద భవంతులు, ఇవి అవి ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది కష్టపడినంత కూడా క్షణంలో భస్మీపడం, నాశనం అయిపోతుంది కదా. పూర్తిగా నశించిపోతుంది. అనేక పర్యాలు మనం చూసాం. ప్రకృతి
వైపరీత్యాలు ఎలాగా అన్నింటిని కూడా తుడిచిపెడతాయి. ఏదైనా సరే నశించిపోతుంది భౌతిక జగత్తులో ఎంత పెద్దదైనా కూడా. భారతదేశంలో పెద్ద పెద్ద నగరాలున్నాయనుకోండి. పెద్ద పెద్ద నగరాలన్నీ కూడాను చుట్టుపక్కల సముద్రాలతో కూడుకుని ఉన్నాయి. చెన్నై, మద్రాస్ కానివ్వండి, బాంబే కానివ్వండి, హ్మ్. కలకత్తా కానివ్వండి. ఈ నగరాలన్నీ కూడాను చాలా పెద్దవి. విశాలమైనటువంటి కదా! చాలా పెద్దవి. విస్తృతమైనటువంటి జనసాంద్రత కలిగినటువంటివి. కానీ ఏ క్షణమైనా అవన్నీ కూడా సముద్రాలుగా మారిపోవచ్చు. హ్మ్. చుట్టూ నీరు నిండిపోయిందనుకోండి, ఇప్పుడు మహానగరంగా ఉన్నదంతా కూడాను ఒక ద్వీపంలా మారిపోవచ్చు. చుట్టూ నీరు నిండిపోయి ఒక చిన్న ప్రదేశం మాత్రం మిగిలిపోవచ్చు. భౌతిక శక్తి చాలా శక్తివంతమైనటువంటిది. దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ. దాని నీటిలో మనం ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాము. మాయా సుఖే భరం ఉద్వహతో విమూఢాన్. భక్తులు, కృష్ణ చైతన్యవంతులు ఇది గ్రహిస్తారు. ఇదంతా వాళ్ళకి తెలుసు. ఇదంతా కూడా అసత్యము. అసత్యము అంటే ఈ తాత్కాలికము అని ఎరుగుతారు. కేవలము మనని భ్రమపూరితమైన స్థితిలో ఉంచేస్తుంది. కలుషితమైన కాలుష్యానికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే, భౌతికమైన జీవనంలో ఆనందం గురించి ఆకాంక్షించడము అనేటువంటిది కలుషితమైన కాలుష్యానికి నిదర్శనం. భక్తులకు తెలిసిన ఈ రకమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, భ్రమపూరితమైనటువంటిది. సమయమంతా వృధా అయిపోతుంది. దీనివల్ల ప్రయోజనం లేదు. నిజమైనటువంటి కార్యం ఏమిటి? చైతన్యాన్ని శుద్ధీకరించడం. నిజమైన కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ చైతన్య స్థితికి రావడం. అది నిజమైన స్థితి. స్వచ్ఛత్వం, అవికారిత్వం అది మన నిజమైనటువంటి స్థితి. చైతన్య మహాప్రభు యొక్క ప్రబోధన. మన కార్యక్రమం ఏంటి? కేవలము మన నిజ చైతన్యాన్ని జాగృతం చేయడము. అది కృష్ణ చైతన్యం. అది కావలసినటువంటిది. ఇది లేకుండా మనం ఏ రకమైన కార్యక్రమాలు చేసినా కూడాను హ్మ్. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క వ్యాఖ్యానాల్ని పరిగణలోకి తీసుకుందామా? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన దాని ప్రకారంగా చూసినట్టయితే, కృష్ణ చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలు కాకుండా ఏ కార్యక్రమం చేసినా కూడాను అదంతా కూడాను మాయా సుఖ భరం ఉద్వహతో విమూఢాన్. మాయా సుఖయ. ఇది భౌతిక జీవనం. కృష్ణ చైతన్య జీవన విధానానికి ఉండేటువంటి లక్షణాలు ఇక్కడ ప్రకటితం చేయబడ్డాయి. స్వచ్ఛత్వం, అవికారిత్వం, శాంతత్వం, శాంత. దీని గురించి మనము ఇంతకుముందు శ్లోకంలో చర్చించుకున్నాం. శాంతత్వం, శాంతి. హ్మ్. అది ఎలా సాధ్యమవుతుంది? మానసిక ప్రశాంతత. జనాలు చెప్తుంటారు. చాలా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నాను, వేదాలు అధ్యయనం చేశాను వగైరా, వగైరా, వగైరా. కానీ మనశ్శాంతి లేదు ఎందుకని? మనశ్శాంతి ఎలా లభిస్తుంది? భౌతిక జగత్తులో ఏ రకమైన కార్యక్రమం చేసినా కూడా మనశ్శాంతి ఉండదు. సాధ్యం కాదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా కూడా భ్రమపూరితమైనటువంటిది మాయా ప్రభానికి. వరం ఉద్వయతో విమూఢాన్. అసద్గ్రాహాత్ కదా! సదా సముద్విగ్న సదా సముద్విగ్న దీహం అసద్గ్రాహాత్. అసత్ అంటే ఏంటి? అశాశ్వతమైన. భౌతిక ప్రకృతి అలాంటిది. భౌతిక జగత్తు అలాంటిది.
ఈ శరీరం మనము ఒక ప్రత్యేకమైన సమయంలో పొందాం. జన్మదినము అని జరుపుకుంటారు కదా జనాలందరూ. ఇది ఏదో ఒక కాలం వరకే ఉంటుంది. ఓ తేదీ ఏదో ఒక రోజు. ఆ తర్వాత నశించిపోతుంది. ఈ శరీరం మళ్ళీ ఎప్పుడు లభించదు, అయిపోయింది ఇంకా. ఇది అసత్. అసతోమా సద్గమయ, అసతోమా సద్గమయ కదా! వేద సూత్రం అది. అందుకని ఏమన్నా అసతోమ సద్గమయ అంటే ఈ అశాశ్వతమైన దాంట్లో స్థిరపడకు. సద్గమ, శాశ్వతమైన స్థితిలోకి రమ్మని చెప్తోంది. అసతోమ సద్గమ. ఎంతవరకైతే మనం భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి ఉంటామో, అశాశ్వతమైన దాన్ని శాశ్వతంగా భావిస్తూ జీవనాన్ని కొనసాగిస్తామో, అంతవరకు కూడా మనకి శాంతి ఉండదు. అసద్గ్రహాత్ సదా సముద్విగ్న దీయం. తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న దీయం అసద్గ్రహాత్. భౌతిక జగత్తులోని జనులంతా కూడాను సమ్యక్ ఉద్విగ్న, సముద్విగ్న. ఉద్విగ్న అంటే ఏమిటి? ఆందోళనగా ఉంటారు ఎప్పుడు కూడా. రకరకాల ఆందోళనలు. సదా సముద్విగ్న దీయం. సముద్విగ్న దీయం ఎందుకు? కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? స్వచ్ఛత్వం, అవికారిత్వం, శాంతత్వం. ఈ 3 కృష్ణ చైతన్యం. స్పష్టమైన అవగాహన. ఎలాంటి మార్పు లేకుండా కృష్ణ చైతన్యానికి కృష్ణ చైతన్యం మాత్రమే కలిగి ఉండడం. శాంతత్వం, ప్రశాంతంగా. చూడండి, సామాన్య జనులంతా ఏమనుకుంటారు? కొంత కష్టపడతారు. కష్టపడి కొంత ధనాన్ని సేకరిస్తారు. అందమైన భార్య, ఆజ్ఞాకారులైన సంతానము, ఉండడానికి ఒక భవంతి, ఓ ఇల్లు ఉందనుకోండి. ఓహ్! నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా మంది మనం చూస్తుంటాం కదా! ఎవరినైనా అన్నామనుకోండి భక్తిని నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. పిల్లలందరూ పెద్దవాళ్ళైపోయారు. వాళ్ళు స్థిరపడ్డారు. నాకే ప్రాబ్లము లేదు. నేను భక్తికి స్వీకరించాల్సి ఆళ్ళేమనుకుంటారు? వేదనలో ఉన్నప్పుడు మాత్రమే భక్తి తీసుకోవాలనుకుంటారు. అనుకోని ఏమనుకుంటారు? నిజానికి వాళ్ళు కూడా వేదనలోనే ఉన్నారు. కానీ వాళ్ళు వేదనలో ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. నేను చాలా ఆనందంగా ఉన్నాననే భ్రాంతిలో ఉంటారు. ఇది మాయ. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎలాంటి మాయ చూడండి. ప్రమత్తతేషం నిధనం పశ్యానపి న పశ్యతి. మాయలో ఉంటాడు. కానీ మూఢత్వంతోని, అజ్ఞానంతోని భ్రమపూరితమైన స్థితిలో మూఢత్వం. అందువల్ల తన వేదనా స్థితిని గమనించలేడు. తానేవైతే ఆహ్లాదకరంగా ఉన్నాను, ఆనందకరంగా ఉన్నాను అనుకుంటున్నాడో ఆ స్థితులు కూడా తొలగిపోతాయి. అవి నిజానికి అశాశ్వతమైనవే. అవి నిజానికి ఆనందం కూడా కాదు. కానీ ఆనందం అనుకుంటాడు. తేషాం నిధనం. దేహపాత్య కళాదృషు ఆత్మ సన్యేషు అస్తషు అపి. అత్తషు అపి. ఈ స్థితి ఏదైతే ఉందో, చాలా ఆహ్లాదకరంగా ఉన్న స్థితి అని ఏదైతే అనిపించబడుతుందో, గుణవతి, రూపవతి అయిన భార్య, ఆజ్ఞాకారైన సంతానము, చక్కని ఇల్లు, కావలసినంత బ్యాంక్ బ్యాలెన్స్, మంచి బంధువులు, చక్కని స్థితి అన్నీ. ఓ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఎలాంటి ఆరోపణలు లేవు. చక్కని పరిపాలన చేస్తున్నాడు. అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడాను శాశ్వతంగా ఉండవు. సమసిపోతాయి.
ఇది ఆ వ్యక్తికి కూడా తెలుసు. కానీ దాని గురించి పట్టించుకోడు. ఇది విమూఢ. ఇవన్నీ నశించిపోతాయని తెలుసు వ్యక్తికి. నేనిక్కడ శాశ్వతంగా ఉండను అనే విషయం తెలుసు. ఆనందకరంగా ఉంది అన్నటువంటి ఈ స్థితి కూడా శాశ్వతం కాదు అని తెలుసు. అయినా పట్టించకపోవడం. ఎలాంటిది అంటే భౌతిక జీవనము అనేటువంటిది విపరీతమైన గాలి వల్ల ఒక దగ్గరగా చేరుకున్నటువంటి గడ్డిపోచలు లాంటివి. మళ్ళీ కొంతసేపు తర్వాత గాలి ఇంకో వైపు వీచిందనుకోండి, అవన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. ఇలాగా మాయ యొక్క ప్రభావం చేత ఈ మాయా ప్రభావపు అలల మీద తేలియాడుతున్నాం మనమంతా. అందుకని భక్తి వినోద్ ఠాకూర్ ఏమని చెప్తారు? మాయార్భోషే జచోబేషే, మూర్ఖుడా నువ్వు మాయ యొక్క అలల మీద తేలియాడుతున్నావు. కాచో అబుదోదబాయ్. కొన్నిసార్లు ఆ నీళ్ళలో మాయ యొక్క అలల మీద తేలియాడుతూ కొన్నిసార్లు దాంట్లో మునిగిపోతున్నాం. కొన్నిసార్లు వాటి మీద తేలియాడుతున్నాం. ఎందుకు అలాంటి జీవనాన్ని కొనసాగిస్తున్నావు? జీవ కృష్ణదాసయే విశ్వాస్ కరోలే తో ఆరే దుఃఖో నాయ్. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి. కృష్ణ యొక్క శాశ్వత సేవకులను గుర్తుంచుకోండి. మాయ యొక్క ప్రభావం చేత అలా మాయ యొక్క లౌకిక ప్రవాహపు అలల మీద తేలియాడుతూ కొట్టుకుపోతున్నాం. అది నీకు ఆనందాన్ని ఇస్తుందని భ్రమపూరితమైన స్థితిలో ఉన్నావు. అందుకని చైతన్య మహాప్రభు చైతన్య సంస్థానంలో ప్రబోధించింది ఏంటి? పతితం కింకరం మాం విషమే భవాంబుధౌ అయినంద తనుజ కింకరం. ఓ నంద మహారాజు పుత్రుడా కృష్ణ, నేను నీ శాశ్వత సేవకుడిని. ఏదో ఒక కారణం చేత ఈ భవసాగరంలో పడిపోయాను నేను. పతితం కింకరం మాం విషమే భవాంబుధౌ. భవ అంబుధౌ. అంబుధము అంటే నీటితో నిండుకున్నటువంటిది. పెద్ద నీటి సింహం అంటే సముద్రం. దాని నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోగలుగుతాను? కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింత్య. మన కార్యక్రమం కేవలం అది మాత్రమే. హరే కృష్ణ అంటే ఓ కృష్ణ, ఓ హర అంటే కృష్ణ, కృష్ణుని యొక్క శక్తి. రాధారాణి హర, హరి హర. ఓ కృష్ణ, ఓ కృష్ణ అంతర్గత శక్తి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. ఈ నామజపంలో ప్రభు కృష్ణ, ఓ కృష్ణుని యొక్క అంతర్గత శక్తి. వాళ్ళప్పుడు ప్రతిస్పందిస్తారు. ఎందుకు నువ్వు నన్ను పిలుస్తున్నావు? మమ్మల్ని ఎందుకు స్మరిస్తున్నావు? అప్పుడు మనం ఏం చెప్పండి? దయచేసి మళ్ళీ మీ శాశ్వత సేవకులుగా నన్ను స్వీకరించండి. ఇది మాత్రమే మనం చేయవలసిన ప్రార్థన. అంతేగాని నాకు ధనం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు కాదు. అది శుద్ధమైన భక్తి కాదు. అది కూడా భక్తినే, కానీ కలుషితమైన భక్తి, కర్మమిశ్ర భక్తి. చతుర్విధా భజంతేమా జనాస్తు సుకృతి నోర్చు. మనం కృష్ణ నుంచి భక్తియుక్త సేవ తప్ప ఇంకేదైనా అడిగితే అది కలుషితమైనటువంటిది.
పుణ్యకార్యం అని చెప్పవచ్చును అంతే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి భక్తియుక్త సేవ కాదు. భక్తి కార్యం కాదు, పుణ్యకార్యం అవుతది. భక్తి కార్యము, పుణ్యకార్యము 2 భిన్నమైనటువంటి కార్యక్రమాలు. పుణ్య కార్యక్రమాలు చేస్తే ఏం జరుగుతుంది? భౌతికమైనటువంటి లబ్ధులు పొందుతాం. జన్మైశ్వర్య శృతశ్రీ. ఉత్తమైన కుటుంబంలో జన్మించడం కానివ్వండి, లేకపోతే ధనికులు అవడం కానివ్వండి, బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించడం కానివ్వండి, కావలసిన ధనం లభించవచ్చు. చూస్తుంటాం కదా, ప్రపంచంలో అత్యంత ధనికుల్ని చూస్తూ ఉంటాం. బోల్డంత ధనం ఉంది. నోటిలో బంగారు చెంచాతో పుట్టాడు అంటారు చూడండి, ఐశ్వర్యం. శృత గొప్ప విద్యను కూడా సంపాదించుకోవచ్చు, భౌతికమైన విద్య. శ్రీ అద్భుతమైన అందాన్ని కూడా కలిగి ఉండవచ్చు. అలా ధనికుల కుటుంబాల్లో మనం చూడవచ్చును. చాలా అందంగా కూడా ఉంటారు చాలా సందర్భాల్లో. మంచి విద్యను కూడా అభ్యసించగలుగుతారు. ధనం ఉంది, ఉత్తమమైన కుటుంబము, విలాసవంతమైన జీవనం, ఇవన్నీ కూడా పుణ్యకార్యాల యొక్క ఫలితం. పుణ్యకార్యాల యొక్క ప్రతిఫలాన్ని దేనికి వినియోగించాలి? మరింత శుద్ధీకరించబడడానికి వినియోగించాలి. అది స్వచ్ఛ అనే పదానికి అర్థం. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం. కానీ ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి లబ్ధులు ఏవైతే ఉంటాయో అవి నశించిపోతాయి. అలాగా కృష్ణస్థితం లేకుండా జీవిస్తే ఎంత ఉత్తమమైన జీవనాన్ని పరిగణించినా కూడాను అశాశ్వతమైనటువంటిది. జన్మమృతి జరాది చక్రంలో నెలకొని జగత్తంతా పరిభ్రమిస్తూ ఉంటాం. ఓ రూపే బ్రహ్మాండ భ్రమితే కోయ భాగ్యవాన్ జీవ. చూడండి, మనమంతా కూడా ఒకసారి ధనికులుగా, ఒకసారి పేదవాళ్ళుగా, ఒకసారి బ్రహ్మగా, ఒకసారి చీమగా, రకరకాలుగా జన్మిస్తూ ఉన్నాం, పరిభ్రమిస్తూ ఉన్నాం అనంతకాలంగా. మాయా సుఖయ భరం ఉద్వతో విమూఢ. నిజమైన ఆనందము అంటే కృష్ణ చైతన్యము. కానీ అది మర్చిపోయి మనము భౌతిక జగత్తులో పరిభ్రమిస్తున్నాం. పరిపూర్ణత్వము అంటే మన ఈ నిజస్థితిని, నేను భగవంతుడైన కృష్ణుని యొక్క అంశగా కృష్ణుని యొక్క సేవలో నిత్యం కావాలని తెలుసుకోవడమే పరిపూర్ణత్వం. స్వచ్ఛ శాంత, ఎలాంటి కోరికలు, భౌతికమైన కోరికలు ఏమీ లేవు. కేవలం భక్తియుక్త సేవలో నిలబడడం తప్ప ఇంకేది కూడా కృష్ణుని నుంచి కోరుకోకండి. కృష్ణుని దగ్గర నిలబడి ప్రార్థించినప్పుడు, కృష్ణ నీ భక్తియుక్త సేవలో నన్ను నెలకొల్పు. ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా కూడాను అనుక్షణం మీ సేవలో నెలకొని ఉండాలి. అది మాత్రమే మన ప్రార్థన అయి ఉండాలి. అదే కదా చైతన్య మహాప్రభు కూడా చెప్తాడు, మమ్మ జన్మని ఈశ్వరే భవతాత్ భక్తి రహేతుకిత్వ. అది మాత్రమే కోరుకోవాలని చెప్తున్నాడు చైతన్య. మళ్ళీ జన్మనిస్తావా కృష్ణ, పర్వాలేదు ఇవ్వండి, కానీ ప్రతి జన్మలో కూడాను ఈ భక్తియుక్త సేవలో నెలకొనేటువంటి స్థితిని కలిగించవాలి. అలాంటి భావన మనకి చేకూరాలంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడి ఆ ఉత్తమమైనటువంటి గుణాన్ని, ఆ ఉత్తమమైన ఏకైక కోరికని కృష్ణ నుంచి కోరుకోవాలి అంటే ముందుగా మనం పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రామాణికమైన ఆచరణతో నిర్దేశితం చేయబడినటువంటి కృష్ణ చైతన్య జీవన విధానం, నిర్దిష్టమైన ఈ 4 నియమాలని నిష్టగా మన జీవితంలోకి అన్వయించుకొని వాటి ప్రకారంగా జీవనాన్ని కొనసాగించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించాలి.
108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 మార్లు ప్రతినిత్యము జపించాలి. భుజించే ఆహారం ఏది భుజించినా కూడా అది కృష్ణుడికి నివేదించిందే అయ్యుండాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా భగవద్గీత, భాగవతాల నుంచి శ్రద్ధగా ఆలకించాలి. అలాంటి జీవనాన్ని, ఆ నియమబద్ధమైన జీవనాన్ని, కృష్ణేతన జీవనాన్ని కొనసాగించినట్టయితే క్రమ పద్ధతిలో అన్ని రకాల క్లేశాల నుంచి బయటపడిపోయి, అన్ని రకాల కాలుష్యాల నుంచి కూడా శుద్ధీకరించబడి మనము స్వచ్ఛమైన స్థితిని చేరుకుంటాము. విశుద్ధ భక్తిలోకి, విశుద్ధ సత్వంలోకి చేరుకుని ఆధ్యాత్మిక స్థితిలో పరిపూర్ణమైనటువంటి కృష్ణ భావనతోని, కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగిస్తాము. అప్పుడు ఏం జరుగుతుంది? జన్మమృతి జరాల చక్రం నుంచి బయటపడిపోతాము. మన ప్రాకృతికమైన స్థితిని చేరుకుంటాము. అక్కడ కేవలం ఆనందకాండ, ఆనందం మాత్రమే అనుభూతి చెందేటువంటి అద్భుతమైన స్థితిలో నెలకొనగలుగుతాము. ఇది కష్టతరమైంది కాదు, అసాధ్యమైంది కాదు. అతి సులభంగా దీన్ని మనం స్వీకరించవచ్చు. చైతన్య మహాప్రభు కృప వల్ల, శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల దాన్ని మనము అతి సులభంగా మన జీవితంలోకి అన్వయించుకొని చక్కగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చును. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం పెద్ద మాతాజీ ప్రభుజీ, ఎవరికేమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? ఎవరికేమి క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఇక్కడ మనం ముగిద్దాం. ఒకసారి ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 హిందీలో భగవద్గీతను చర్చిస్తాం. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం. 11 నుంచి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6:30 వరకు భక్తిరస సామర్థ్య సింధు నుంచి చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమం నిర్వర్తించుకున్నాం. కాబట్టి భక్తులంతా కూడా ఈనాటి ఈ కార్యక్రమాల్లో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, హరినామ సంకీర్తన్ కి జై, రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై, రామవహిత భక్త బృందికి జై, గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రభుజీ, ప్రణామ్. దండవత్ ప్రమాణం. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుకి ప్రణామములు. గురువు హరే గారికి కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ శ్రీ హరి బోల్. ఎక్కడ కిందకు పోయిందా? దండవత్ ప్రణాం. దండవత్ ప్రణామ్ హరే మాతాజీ. ప్రభుజీ హరి.